ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని తొగ్గలి మండలం జొన్నగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్లాంట్లోని బంగారు శుద్ధి ప్రాసెసింగ్ విభాగాన్ని సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ సాంకేతికత మరియు పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. Of cashews you can do any size. Half a kilo, sir, 1 kilo. 100 grams, 500 grams. This is 1 kilo. Give to the jeweler, sir. This is గొడ్డలి పార్టీ రాత్రి మగుళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా నోరు